మన రాష్ట్రం మనకు స్తంభిస్తే నిధులు, నియామకాలు, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆనాడు ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని చెప్పి తెలిసిన తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతోటి అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భవించడం జరిగింది. కానీ ఆవిర్భించినటువంటి 10 సంవత్సరాల కాలంలో నిధులు కేసీఆర్ గారి ఇంట్లోకి వెళ్లినాయి, నియామకాలు కేసీఆర్ గారి ఇంట్లోకి వెళ్లినాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఎటువంటి సహాయ సహకారాలు అందనటువంటి పరిస్థితి. వీటన్నిటిని గమనించే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టి ఈరోజు 6 గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేసే విధంగా తెలంగాణ ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలు చేయడం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అమలు చేయడం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంపుదల చేయడం, రెసిడెంట్ స్కూల్స్ ఈరోజు రైతన్నలు పడేటువంటి ఇబ్బందులకి అండగా ఉండి 500 రూపాయల బోనస్ ను ప్రకటించి ఈరోజు రైతుల కళ్లల్లో సంతోషాన్ని చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ రాష్ట్రం చూసినా కూడా మరి రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ